నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలి. మున్సిపల్ చైర్మన్ గంట తీశారు. ఘనంగా సహకార భారతి 47వ ఆవిర్భావ దినోత్సవం. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వివేక్ చౌక్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానంద తన బోధనలతో యువతను సన్మార్గంలో నడిపించారన్నారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, పేట అధ్యక్షులు భోజన్న, యువకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రం మల్లనగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో సోమవారం శ్రీ గోదారంగనాథుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10:30కు కళ్యాణం ప్రారంభమవుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. స్వామియే శరణమయ్యప్ప, జయ శ్రీమన్నారాయణ. సమస్త భగవద్బంధువులందరికీ కూడా ధన్యవాదములు. భక్తుల కొంగు బంగారమై విలాసిల్లుతున్నటువంటి మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు కార్తీక మాసం మొదలవగానే అయ్యప్ప స్వాముల యొక్క సందడితో, అలాగే ధనుర్మాసంలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో ఎందరో భక్తులను ఆకట్టుకుంటూ భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూ క్షేత్రం ఎంతో విలాసిల్లుతున్నటువంటి తరుణంలో అందులో భాగంగా ధనుర్మాస కార్యక్రమాల్లో భాగంగా రేపు అనగా సోమవారం రోజు తేదీ 13/1/2025 ఉదయం 10:30 గోదారంగనాథుల స్వాముల యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద వితరణను కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనవరి 14వ తేదీ రోజు కర్పూర జ్యోతి దర్శనం సాయంత్రం 6:45 నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో, అలాగే ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క జ్యోతి దర్శనాన్ని దర్శించుకొని, అలాగే నిర్వహించేటటువంటి దివ్య 18 పూజా కార్యక్రమాన్ని వీక్షించి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ చక్కని గుర్తింపు పొందాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. వేంగోపేటలోని ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విద్యా ఇతర శాఖల్లో నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు నిర్వహించిన సన్మానోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడి, ప్రతి ఉద్యోగ నిబద్ధతతో, సేవాభావంతో పనిచేస్తేనే ఆత్మసంతృప్తి, ఆనందాన్ని, సమాజంలో గుర్తింపు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా 22 మంది నూతన ఉద్యోగుల్ని వారి తల్లిదండ్రులు, సంఘ సభ్యులు సన్మానించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి శంకర్, మైల గంగాధర్, మాజీ ఎంపీ సాధు సుదర్శన్, మాజీ సర్వ కోప్పల గంగయ్య, గాడి నాగభూషణ్, శ్రీనివాస్, పోశెట్టి, భోజన్న తదితరులు పాల్గొన్నారు. వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు మరి మనం నేరుగా వెళ్ళి పాఠాలు చెప్తే పిల్లలు వినరు. ముఖ్యంగా అయితే పిఎస్ ఉన్నటువంటి అంటే మనం ఒక చెప్తే వాళ్ళు ఒక ఎలా చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులకు కళల మీద కూడా అవగాహన ఉండాలి. కళల మీద అవగాహన ఉంటే ఉపాధ్యాయులు పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు. మనం పోగానే పాఠం చెప్తే వాడు మాట్లాడతాడు, వీడు ఇది మాట్లాడతాడు,
కాబట్టి ఒక చిన్న పాట పాడినా అనుకోండి వాడు సెటిల్ అయిపోతాడు మొత్తానికి. అప్పుడు మన పాట ఇచ్చేవాడికి అవగాహన మంచి అవగాహన. తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని మరియు ప్రముఖ రచయిత కవి కలిశెట్టి ప్రభాకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటాలకు పూలమాల ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ ఆదర్శ వివేకానంద రెడ్డి కవులు రచయితలు కొనియాడారు. ఇందులో కవులు రచయితలు డాక్టర్ దామెర్ రాములు, నేరెల హనుమంతు, పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావు, డాక్టర్ ఉప్పు కృష్ణరాజు, పురుషోత్తంరావు, పోలీస్ భీమేష్, ఈసీఎంపలు కామర జగదీశ్వర్, కుమార్ నాగారం, అబ్బటి రాజేశ్వర రెడ్డి, మునిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అల్పాక్షరాలు అనల్పమైన భావాన్ని ఉదిగి కవితలుగా మలిస్తే మన కవులు రచయితలుగా వచ్చిన వాళ్ళు కూడా కొద్ది మాటల్లో ఉండే ప్రసంగాల్లో కూడా గొప్ప భావాన్ని నిర్మించారు. వీళ్ళందరికీ ఈ సభాముఖంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లనే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిశెట్టి ప్రభాకర్ అవార్డును అందుకున్న వ్యక్తి నేనే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిశెట్టి ప్రభాకర్ స్మారక అవార్డు నారావాసి అవార్డు ప్రదాత ఎప్పటికైనా. సో ఆ అవార్డు ధన్యవాదాలు అనుకున్నాను. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందే శివప్రసాద్ చెప్పినట్టుగా కలిశెట్టి ప్రభాకర్ రచనతోనే కాకుండా ఆయనతో సాన్నిధ్యం కూడా ఉంది. కలిశెట్టి ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే నాకున్న చిన్న అనుభవం ప్రకారం అతడొక అగ్నికణం, అక్షరాన్ని ఒక అగ్నికణంగా భావించి తన అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఈ సమాజంలో ఉన్న అసమానతలను, అన్యాయాలను ఎదిరించిన మహనీయుడు కలిశెట్టి ప్రభాకర్. అక్షరాన్ని కూడా మనిషి ఈ చైతన్యం తీసుకొచ్చినటువంటి కలిశెట్టి ప్రభాకర్, సమతామూర్తి వివేకానంద రెండు జయంతులు జరుపుకోవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా అయితే కలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి క్రీడ కావాలి. తర్వాత కలిశెట్టి స్ఫూర్తితోనే నేను కవితలు రాయడానికి అవకాశం ఉంది. వాళ్ళ బామ్మర్ది బావ పూలం రామూర్తిని ఇక్కడ కామర్స్ లెక్చరర్ ఉంటుంది. అతను ఇక్కడ వినిపిస్తే ఎర్ర పవరాలు పుస్తకాలు కూడా మన గర్జుడర్ నా దగ్గర రాసి అప్పుడు నాకు పరిచయం అన్నమాట. అతన్ని కవిత్వం చదివే నాకు రోజు కూలిపోవాలా లేకుంటే కడుగువారికి అంటే రోజు కూలిపోవాలా లేకుంటే కడుగువారి కూలిపోవాలి. అంటే ప్రేరణ మాతో గడిచిన సందర్భాలు కూడా మాతో పంచుకోవడం అన్నది అంటే నాలో కూడా ఇంకా ఒక ఉత్తేజం. అంటే ఇట్లాంటి కవిత్వాలు కూడా రాసి దాని లోపల ఇప్పుడు సిటీ ఆఫ్ లైఫ్ సిటీ లాస్ ఉంది ఆంధ్రజ్యోతి, అక్కడ దానిలో కూడా ఒక తన మనగడని సాధించుకొని తన యొక్క భావజాలాన్ని తను ఏదనుకుంటుందో దాన్ని వ్యక్తపరిచి సమాజం మీదకి బుల్లెట్లాగా ఒక బాణాన్ని సంధించి ఈ విధంగా ముందుకు పోయిన. నిర్మల్ జిల్లా కేంద్రం చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆదివారం కంచరం చెరువు వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిర్మల్ పట్టణ పోలీసులు విధులు నిర్వహిస్తున్న బ్లూ కోట్ సిబ్బంది గణేష్ తిలక్లు డైల్ 100 కాల్తో వెంటనే సంఘటనా స్థానానికి చేరుకున్నారు. వివాహిత ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు. ఆమె కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని ఎస్పీ జానకి షరీంలు అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యాలయ సభ్యులు డాక్టర్ అన్నదాన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతను తొలగించి వృత్తుల్లో ఏకతాభావం పెంపొందేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సంక్రాంతి పండుగను సామాజిక సమర్థతా దివంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజన్ సామ్రాట్, జిల్లా సంఘ చాలకులు నూకల విజయకుమార్, నగర సంఘ చాలకులు డాక్టర్ ప్రమోద్ చంద్రెడ్డి, దిగంబర్, సూర్యనారాయణ, నాగభూషణ్, కిన్నెర రవి, స్వయం సేవకులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ సందర్భంలో హిందుత్వము అనేటువంటిది అడుగడుగునా కూడా పంట వేదకి చేరుకుంటూ ఉంటాయి. పొలాల దగ్గరే కుప్పలు నూర్పిడి చేసినప్పుడే ధాన్యాన్ని అక్కడ దానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ కులస్తులు అని చూడాల హిందూ సమాజం. వాళ్ళ జీవనోపాధికి నిర్మల్ పట్లోని వివేకానంద విగ్రహానికి ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏబీవీ పాత్రలో ఘనంగా నివాళులర్పించారు. విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. హిందూ విభాగ కన్వీనర్ ఖైర్ శశిధర్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద కొనియాడారు. ఆకాష్, సన్నీ గౌడ్, వంశీ, మున్నా, యశ్వంత్, ఆదిత్య, గౌతమ్, లక్ష్మణ్ తదితరులున్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద 162వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద భారతదేశాన్ని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇక్కడున్న సాంస్కృతిక సాంప్రదాయాన్ని, హైందవ జీవన విధానాన్ని, అలాగే కుల మత భేద వర్ణ భేదాలు లేకుండా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు భారతదేశంలో అందరికీ ఐకాన్గా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం స్వామి వివేకానందనే. ఆయన ఏమన్నారంటే, ఒక 100 మంది యువకులను, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 100 మంది యువకులను ఇస్తే ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చి చూపిస్తానికి గొప్ప మాటలు చెప్పినటువంటి గొప్ప స్వామి వివేకానంద మాటలు ప్రతి ఒక్క యువడికి పూర్తిగా నిలుస్తూ ఉంటాయి. సారంగపూర్ మండలం తాన్రాజీ గ్రామానికి చెందిన కోపుల కృష్ణవేణి నర్సయ్య హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్లో అనారోగ్యంలో చికిత్స పొందుతుండగా సారంగపురం మండల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సాక్పల్లి సురేంద్రరావు విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయం నిధి నుండి ఎల్ఓఎస్ చెక్కును 3,20,000 రూపాయల బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాక్లాంగ్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్, తాజా మాస్టర్ వైప రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుకర్, సూర్యం, రమేష్, గజానందరావు ఉన్నారు. మామడ మండలిని పొనకల్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కాషాయ జెండా ఎగురవేశారు. వివేకానంద విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. గ్రామాభివృద్ధి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత వివేకానంద బాటలో నడవాలన్నారు. రాజరెడ్డి, లింగన్న, వినోద్, గంగాధర్, నాగరాజు, నర్సయ్య, శేఖర్, రాజేశ్వర్ యువకులు పాల్గొన్నారు. మన గ్రామంలో అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వారందరికీ కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా ఇలాగే చేస్తూ అందరినీ జాగృతం చేసి ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి వారికి మరొకసారి కూడా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం అందరికీ సేవ చేయాలని మనం అనుకుంటాము. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయి. ఉదాహరణకు ఒక కమ్మరి అంటే ఇనుప పని చేసే అతను పని చేసేటప్పుడు అతని చావు దగ్గరికి వస్తుంది. ఆ రోజు అతని మరణం పైనుంచి యమధర్మరాజు భటులను పంపిస్తాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, బాబు నీది ఈ రోజుకు అయిపోతుంది, నేను యమధర్మరాజు తీసుకురమ్మని చెప్తే, అయ్యో నా పక్కన చుట్టుపక్కన ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి, అక్కడ పని చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఈ ఇనుప పనిముట్లు రైతులకు చాలా అవసరం అవుతాయి, ఇతర అవసరాలకు కూడా అవసరం అవుతుంది. కాబట్టి మరి ఎలా అంటే మరి ఈ విషయాన్ని యమధర్మరాజుకు నేను తెలియజేస్తానని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి భటులు చెప్పగానే, అరే అతను ఎంత మంచివాడు, తన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మరొక 2 సంవత్సరాలు అతని జీవిత కాలాన్ని పొడిగిద్దాము అని చెప్పి మళ్ళీ అటే ఉండడం జరిగింది. అలాగే మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ భటులు వస్తారు. భటులు రాగానే, అయ్యో 2 సంవత్సరాల్లో ఇంకొక అతన్ని నేను తయారు చేశాను, కానీ పాపం అతను వారం రోజుల నుంచి జ్వరం ఉంది, అసలు ఏమీ పని చేయలేకపోతున్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ అవసరాలు చాలా ఉన్నాయి, వాళ్ళ పనులు చేయడానికి కొంచెం సమయం ఇస్తే బాగుండు అనగానే భటులు మళ్ళీ యమధర్మరాజు చెప్పగానే యమధర్మరాజు అయ్యో ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అతనికి సమయం ఇవ్వడం జరిగింది. ఇలాగే చెప్తూ పోయిండు. ఒక 30 సంవత్సరాల దాకా అలాగే ఉండిపోయిండు. చివరకు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిండు. భటులు రాగానే మళ్ళీ ఇదే విషయాన్ని చెప్పాడు. 10 మందిని తయారు చేశాను, కానీ వాళ్ళ దగ్గర నైపుణ్యత వస్తలేదు, కానీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అనగానే మళ్ళీ అవకాశం ఇచ్చిండు, మళ్ళీ పోయిండు. యమధర్మరాజు చాలా ఆశ్చర్యం గురిండు. ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు స్వార్థంగా నా గురించి నేనేం చేయాలా, నా కుటుంబం ఏం చేయాలా, ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి ఆలోచించే సమయంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, నేనే స్వయంగా పోయి తీసుకొని వస్తా అని యమధర్మరాజే చివరికి కిందికి రావడం జరిగింది. అప్పుడు యమధర్మరాజు రాగానే, బాబు నువ్వు చేసిన సేవలకు గుర్తింపుగా నేను నా దగ్గరికి కాదు స్వర్గానికి పంపిస్తా అని చెప్పడం జరిగింది. అతను అన్నాడు, స్వర్గం అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటుందా, ఈ 40 గ్రామాల ప్రజలకు ఎన్ని రోజులు సేవ చేసింది, ఇదే నేను స్వర్గం అనుకున్నా, ఇంకా స్వర్గంలో ఇంతకన్నా సౌకర్యాలు ఉంటాయా అనగానే యమధర్మరాజు చాలా ఆశ్చర్యం కూడా. అంటే ఇలాంటి వారిని అంటే లైఫ్ పీరియడ్ అన్నది ప్రజలకు సేవ చేస్తే ఇంకా భగవంతుడు కూడా మనకు అలాంటి ఆయురారోగ్యాలు ఇస్తారు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా మనం ఊరికి ఏం చేసినాం, మన సమాజానికి ఏం చేసినాం,
దేశానికి ఏం చేసినాం అన్నది ఒక్కటి మన లోపల భావం వచ్చి మనం అలాగే మీ లోపల చాలా అలాంటి భావాలు ఉన్నాయి. ఎందుకోసం చెప్పినంటే ఈ ఇన్స్పైర్ తోటి మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ జిల్లాలోనే మన ఊరును ప్రథమ స్థానంలో ఉంచడానికి అందరి ప్రయత్నం ఉంటుంది. పాన్ ఇండియా సంస్థ సహకార భారతి 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని సహకార భారతి నిర్మల్ జిల్లా కమిటీ లోకమాన్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఉమామహేశ్వరాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సంఘటన ప్రముఖ పొన్నాల యాదగిరి, విశ్వ హిందూ పరిషత్ విభాగ ధర్మాచార సంపర్క రాజేంద్ర మాట్లాడుతూ సహకారవాదాన్ని భారతీయులు అలవాటు చేసుకోవాలని పిలిపించారు. సహకార సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భూసారప్ గంగాధర్, నూకల విజయకుమార్, శివరాం, వెంకటేష్, సతీష్ కుమార్, భీమరావు, కిషన్ రావు, పూదరి, విజయకుమార్, వెంకటరమణ, శ్రీనివాస్, నాలం మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మన జిల్లా కార్యవర్గం ఉంది, మన లోకమాన్య పాలక వర్గ సభ్యులు ఉన్నారు. అందరం కూడా మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనము డిసెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మరి సహకార వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వారం రోజుల పాటు కార్యక్రమం మనం ఒకరోజు చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఈరోజు సహకార భారతి వ్యవస్థాపన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈ సహకార భారతి యొక్క లక్ష్యాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది మనందరిపైన ఉంది. మరి సమీప భవిష్యత్తులో ఇంకా అనేక సమావేశాలు, సెమినార్లు, శిక్షణలు ఇవన్నీ కూడా మనం నిర్వహించుకొని ఈ సహకార భారతిని మరి గ్రామీణ స్థాయికి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. చదువుల కోసం కానీ అలాగే వాళ్ళ వ్యాపార రుణాలు కూడా అందించడం జరుగుతుంది. మరి సమీప భవిష్యత్తులో ఇంకా అనేక విధమైనటువంటి రుణాలను అందించి అదేవిధంగా మన యొక్క సంఖ్యను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు 2000 సంఖ్య వరకు మనకు పరిమితి ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సహకార భారతి అంటే లోకమాన్య మన నిర్మల్లో ఉన్నటువంటి లోకమాన్య సహకార సంఘంలో మనమందరం కూడా ఇది మన సంస్థగా భావించి అంటే దీని లాభాలు అనేది ఎవరిలో కావు, ఈ సంస్థ ఎవరితో కాదు, ఇది మనందరిది అని చెప్పేసి భావనతో మనం అందరం కూడా ఇంకా సభ్యులను చేర్పించినట్లయితే మన యొక్క లక్ష్యాలను చేసుకునే అవకాశం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం 33వ హిందూ ఆవిర్భావ దినోత్సవం 162 స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల హరీష్, సాయి దేశపాండే మాట్లాడుతూ హిందూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 42 వార్డులో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. హిందువుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడే లక్ష్యంగా హిందూ వారిని పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మంద పవన్, మనోజ్, ముఖేష్, మహేష్, బద్రిసాయి మరియు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. స్వామి వివేకానంద 1862 జనవరి 12న పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రాంతంలో నరేంద్రుడుగా పుట్టినటువంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వివేకానందుడు చిన్నప్పటి నుంచే ఆయన దైవభక్తి, దేశభక్తితో ముందుకు అడుగులు వేస్తూ ఆయన అతి చిన్న వయస్సులోనే అమెరికాలోని చికాగోలో హిందూ మహాసభలకు వెళ్ళి మన ధర్మం గురించి, దేశం గురించి ప్రపంచవ్యాప్తిగా మన ధర్మాన్ని కీర్తి పొందించేలా ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. వివేకానందుడు అలానే ఆయన ధర్మం గురించి పోరాడుతూ రామకృష్ణ మిషన్ని స్థాపించి దేశం కోసం, ధర్మం కోసం ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ నిలిచినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒకనాడు అమెరికాలోని చికాగో సభలకు వెళ్తే ఆయన సౌందర్యాన్ని చూసి ఒక మహిళ ఆయనను చూసి మీరు నన్ను పెళ్లాడతారా అని అడిగితే ఆయన అమ్మా నేను పెళ్లాడితే నీ భర్తగా కాదు నీ కొడుకుగా నేను ఎల్లకాలం ఉంటానని చెప్పి ఆమెకి చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఔదార్యాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. ఈ హిందూ ఆయనలో ప్రతి ఒక్క యువకుడు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతూ లవ్ జిహాద్ని కానీ, గోరక్షణ కానీ, దేవాలయాల రక్షణ కానీ, దేవాలయాల భూముల రక్షణ కానీ చేపట్టి ధర్మం కోసం, దేశం కోసం పాటుపడాలని చెప్పి హిందూ ఆయన కోరుకుంటున్నారు.
మామడ మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో మామడ మండల కమిటీ ఆదివారం రైతు వేదికలో జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్, వెంకటస్వామి, పురుషోత్తం, గంగన్న ఆధ్వర్యంలో ఎదుర్కొన్నారు. గౌరవాధ్యక్షుడు రత్నయ్య, గంగాధర్, సుధాకర్, చిన్న సాయన్న, అధ్యక్షుడు దేవుళ్ల మధు, ఉపాధ్యక్షుడు కావాల అశోక్, బామ రాజేందర్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి మెట్టు సుధాకర్, మండల మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు. మొదటి స్థానంలో నిలబెట్టినాం. మీరందరూ తలుచుకొని గ్రామాల వారిగా మీరందరూ ముందుకొచ్చి, మండలాల వారిగా మీరందరూ ముందుకొచ్చి, నియోజకవర్గాలుగా, జిల్లాల వారిగా మనం అందరం ముందుకొస్తే ఈ వర్గీకరణను అడ్డుకోవడం మనకు అంత పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా జరుగుతలేదు. ఇప్పటిదాకా అన్న చెప్పినట్లు వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇదే సుప్రీంకోర్టు 2004లో వర్గీకరణ చేసుకోవద్దు అని చెప్పింది. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోమని చెప్పింది. అంటే ఇదే దేశంలో అత్యున్నత న్యాయస్థానం అప్పుడు 5 బెంచులతోటి వర్గీకరణ చేసుకోవద్దు, ఎస్సీలంతా ఒకటే, వీళ్ళంతా ఒకటే సమూహం, ఈ సమూహంలోకి వెళ్ళి ఒక జాతిని తీసేయలేము, ఒక జాతిని చేర్చలేమని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ మనం పోరాడితే ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణను అడ్డుకుంటుంది. ఎందుకు అడ్డుకుంటుంది అంటే మనకు జరుగుతున్నటువంటి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరుగుతలేదు. మనకు జరుగుతున్నటువంటి జనాభా లెక్కలు, ఈ సెన్సెక్స్ అనేటివి జాతీయ జనాభా లెక్కలు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి జనాభా లెక్కలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. మళ్ళీ మనం కోర్టుకు వెళ్తాం, ఉద్యమాలు చేస్తాం. ఎప్పటికీ మన వాయిస్ వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకోవాలని టీజీవీపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొట్టూరు ప్రవీణ్ పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని పూలమాలసి నివాళులర్పించారు. మంగళవారం దీక్షిత్, హరీష్, భరత్, మిథున్, నాగేష్, కృష్ణ, హరిదాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ అప్పాల కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ యువత దినోత్సవాన్ని కావేరీ గ్రంథాలు నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటాన్ని పూలమాలసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ భీమేష్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిపడిన చైతన్యమూర్తి స్వామి వివేకానందని కొనియాడారు. లైబ్రరీని దీపక్ రెడ్డి, పాఠకులు మల్లేష్, సత్యనారాయణ, పూజ, సౌమ్య, సంధ్య, శ్రీనిత, నిఖిత, సనయ, అరుణ, సతీష్, స్వామి, టీనా పాల్గొన్నారు. దేశం యొక్క విలువ, మన దేశం యొక్క అంటే ఉన్నతత్వం, మన యొక్క ప్రవర్తన, అంటే మన దేశంలో ఎట్లా వెళ్తాం, ఎట్లాంటి భావాలు ఉంటాయి, పరస్పర సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, అంటే మనం తోటి వాళ్ళతో ఏ విధంగా నడుచుకుంటాము, పరస్పరంగా ఎవరైనా సహకారం చేసుకుంటాము. కాబట్టి అట్లాంటి విషయాలని పాశ్చాత్య దేశాలకు పోయి ఎక్కడ అంటే ఛాన్స్ ఇవ్వకుండా ఉండే సిచ్యువేషన్లో లాస్ట్ శివక్షణంలో అయినకు ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి స్వామి వివేకానంద. నిర్మల్పట్లోని బాగులవాడ వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వివేకానంద జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద చౌక్లో విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని సూచించారు. ఆధ్యాత్మిక దేశ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క యువత కృషి చేయాలని పేర్కొన్నారు. నిర్మల్పట్లోని వాసవి కిడ్స్ పాఠశాలలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ రాజారెడ్డి గోపిడి సహకారంతో ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ బైన్సా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కీలు నొప్పులు, ఎముకలు, మెదడు, వెన్నెముక సంబంధిత నొప్పులు, పక్షవాతం వంటి వారితో బాడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు అందించారు. ఈ సదవకాశాన్ని 200 మంది వినియోగించుకున్నారు. డాక్టర్ జ్యోతిష్, ఎస్ జయానందన్, డాక్టర్ సరిత, వాసవి కిడ్స్ పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలి. మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్. ఘనంగా సహకార భారతి 47వ ఆవిర్భావ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.